నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు। ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా కొరత ఉంది, వెంటనే రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించాలని కోరారు। దీనిపై కేంద్ర మంత్రి నడ్డా స్పందిస్తూ ఈ నెల 21 నాటికి ఆంధ్రప్రదేశ్ 29,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని, రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు। ఆంధ్రప్రదేశ్లో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరగా జేపీ నడ్డా ఆమోదం తెలిపారు। ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను స్వీకరించారు। ప్రజావేదిక కార్యక్రమం ద్వారా టీడీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడానికి ఒక వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని వినతి పత్రాలను సమర్పించారు। ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ సంబంధిత సమస్యలపై రైతులు మాజీ మంత్రి దేవినేని ఉమకు విజ్ఞప్తి చేయగా జలవనరుల శాఖ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు। ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోడుగా శ్రీకాకుళం జిల్లా అంతటా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర, తనయ్య నదులు పొంగి ప్రవహిస్తున్నాయి। నదుల ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించామన్నారు। మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ఇంగ్లాండ్ మత్స్యకారులు కూడా నదుల్లో, చెరువుల్లో వేటకు వెళ్లరాదని కలెక్టర్ సూచించారు। తీర ప్రాంత మండలాల పరిధిలో సీనియర్ అధికారులను నియమించామని, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల పర్యవేక్షణలో బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు। శ్రీకాకుళం జిల్లాకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ఐఎండి అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎస్డిఎంఏ ఇచ్చిన మన ఫోర్కాస్ట్ బట్టి ఈరోజు రేపు ఈ 2 రోజులు వెరీ హెవీ రెయిన్స్ అది ప్రెడిక్ట్ చేయడం జరిగింది। అంటే ఎక్కువ వర్షం రావడానికి మన దగ్గర అవకాశం ఉంది। నిన్నటికి చూస్తే మనకి ఒక 44 mm వర్షం రావడం జరిగింది। దీంట్లో మరి ముఖ్యంగా మనకి ఈ వజప కొత్తూరు, మందశ, సోంపేట ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ వర్షం వచ్చింది। మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూస్తే మన దగ్గర ఒక 2 రివర్స్, ఇది కాకుండా ఒక తీర ప్రాంతం 193 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది। నాగావల్లి బేసిన్లో, నాగావల్లి క్యాచ్మెంట్ ఏరియాలో అలాగే ఈ రోజు రేపు కూడా వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రేపు సాయంత్రానికి మన నాగావల్లి నదిలో ఒక 25,000 క్యూసెక్స్ వరకు నీళ్ళు రావడం జరుగుతుంది। మనకి ఫస్ట్ వార్నింగ్ అంటే మొదటి వార్నింగ్ నాగావల్లిలో ఒక 70,000 క్యూసెక్స్ వస్తేనే మనం కన్సిడర్ చేస్తాం। అయినా సరే ఎందుకనే మనకి ఇప్పటికే ఒక 30,000 వరకు వస్తేనే మనం ఈ ఎనీ యాక్టివిటీస్, మన ఫ్లడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేస్తాం। దీంట్లో మన నాగావల్లి రివర్ బ్యాంక్ దగ్గర అన్ని విలేజెస్కి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది। ఇది కాకుండా మన నాగావల్లి ఫ్లడ్ బ్యాంక్ ప్రతి ఒక్క మీటర్ మనం చెక్ చేసాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే రెవెన్యూ అండ్ పోలీస్ కూడా దీంట్లో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది। ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటే కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉంది, లేకపోతే ఓవర్ ద టాప్ వాటర్ వెళ్ళడానికి, ఫ్లడ్ బ్యాంక్ పైనుంచి వాటర్ వెళ్ళడానికి అవకాశం ఉంటే అక్కడ ఇమీడియట్లీ కరెక్టివ్ యాక్షన్స్ మనం తీసుకున్నాం। దీంట్లో అక్కడ కావాల్సిన శాండ్ బ్యాంక్స్ కానీ, అక్కడ కావాల్సిన కొన్ని మషినరీ కానీ అక్కడ పెట్టడం జరుగుతుంది। అదంతా తహసీల్దార్ ఆధారంలో మన మండల్ లెవెల్లో జరుగుతుంది। ఇది కాకుండా అక్కడ విలేజ్లోనే టెంపరీ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టమని చెప్పాను। ఒకవేళ అవకాశం ఉంటే చాలా ఎక్కువ వర్షం వచ్చి అక్కడ ఫ్లడింగ్ అలా జరిగితే అక్కడ ఉన్న స్కూల్స్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, ఒకవేళ సైక్లోన్ షెల్టర్స్ ఉంటే సైక్లోన్ షెల్టర్స్ కానీ అదే మన ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా మార్చుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో మనం తీసుకున్నాం।
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ సువర్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PGRS లో వచ్చిన ప్రతి సమస్యకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా వికేంద్రీకరణలో భాగంగా రెవెన్యూ డివిజన్, మండలం, మున్సిపల్ పరిధిలో కూడా PGRS నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం 1100 కాల్ సెంటర్ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, DRO నరసింహులకు అర్జీలు అందజేశారు. కాగా విభిన్న ప్రతిభావంతులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ స్వయంగా వారి వద్దకు చేరుకుని ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సదరన్ క్యాంపు ద్వారా అర్హులైన వికలాంగులను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వివిధ సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ వికలాంగులకు హామీ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి డాక్టర్ పంపించిన తర్వాత ఎంపీడీ గారు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఎవరెవరికి సపోజ్ 10,000 రావాలి, ఎంపీడీ ఒక రికమెండేషన్ ఇచ్చేస్తారు. ఇది 2 రోజుల ముందే, 2 రోజులు నేను ఈ రోజు మాట్లాడి జిల్లాలో 2,000 మందికి ఇస్తే 75% వాళ్ళు చెప్పారు బయటనే ఉంది. 25% మాత్రమే చెప్పారు. 26% ఏం చెప్పారు కదా, 10 వెరిఫై చేస్తారు. 2,000 వచ్చారు నా దగ్గరికి. 1 అప్లికేషన్ ఇవ్వండి. ఈ 15 రోజుల్లో మనం వెరిఫికేషన్ కరెక్ట్ గా చేయలేకపోతే ప్రభుత్వంకి మళ్ళీ చెప్తాం, ఎక్కువ టైం కావాలి, ఇప్పుడు ఆపుకూడదు, మళ్ళీ చెప్తాం. భయం మీద అక్కలేదు, మీ వస్తుంది మన బాధ్యత. ఎవరెవరు అర్హుంది వాళ్ళ పెన్షన్ క్యాన్సిల్ అవ్వకూడదు, అది మనం సాధిస్తాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న సంచార, అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సెగ్గెం శ్రీనివాసరావు కోరారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విముక్తి దినోత్సవ కరపత్రం స్ఫూర్తిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచార జాతుల వారు మన సంస్కృతికి వారసులని అన్నారు. బ్రిటిష్ కాలంలో వీరిని దోపిడీదారులుగా, దోపిడీ దొంగలుగా చిత్రీకరించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వీరి జీవన విధానంలో మార్పు రాలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరికి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ నెల 30వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సంచార జాతులకు సంబంధించినటువంటి బహిరంగ సమావేశం జరగబోతూ ఉంది. దీనికి జిల్లా నలుమూల నుంచి సంచార జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద, అందరి మీద ఉన్నది. అలానే గతంలో ఈ సంచార జాతులు బ్రిటిష్ వాళ్ళ సమయంలో వీరిని ఒక దొంగలుగా చిత్రీకరించి సమాజంలో వాళ్ళకి గౌరవం లేకుండా చేసినటువంటి బ్రిటిష్ వారి ఏదైతే అమలు చేశారో చాలా కాలం పాటు వాళ్ళకి ఏమైనటువంటి అడ్రస్ లేకుండా వాళ్ళు మన యొక్క సంస్కృతిని, మన భారతదేశం యొక్క విధి విధానాలని బ్రిటిష్ వాళ్ళ సమయంలో గ్రామాలకు వెళ్ళి మన సంస్కృతిని అంతా కూడా మర్చిపోకుండా చేసే విధంగా ఒక రాయబారుల్లాగా మన సంస్కృతి కాపాడే సందర్భంలో వారు వీధి గ్రామాలు తిరుగుతూ సమాచారాన్ని చేరవేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో బ్రిటిష్ వారు వారి మీద పగబట్టి వారి యొక్క దొంగలుగా చిత్రీకరించి సమాజంలోకి రానియకుండా వారు చేసిన సందర్భాన్ని
చాలా బాధపడాల్సిన విషయం. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను వారి మీద మచ్చపోకుండా వాళ్ళ సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఇప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి కుల ధృవీకరణ పత్రాలు కూడా లేకపోవడం, అలానే సమాజంలో అట్టడుగు వర్గంగా ఉండిపోవడంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క సేవలను గుర్తించి వారిని సమాజంలో గుర్తింపు పొందేలాగా చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి మంచి పరిణామం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ నెల 30వ తారీఖున విజయవాడలో సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నాయకులందరూ కూడాను ఈ విషయంలో పాల్పంచుకొని వారి సంచార జాతి వాళ్ళందరినీ కూడా సభకి తోడ్కొని రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైకాపా విమర్శలు చేయడం అర్ధరహితమని మంత్రి సంధ్యారాణి అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసహనంతోనే వైకాపా నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. ఆస్తి కోసం తల్లి చెల్లిపై కోర్టుకు వెళ్లిన జగన్ తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని విమర్శించారు. స్త్రీశక్తి, తల్లికి వందనం పథకాల ద్వారా మహిళలంతా పండుగ చేసుకుంటుంటే జగన్ మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారని సంధ్యారాణి అన్నారు. ఇది 2-3 రోజులుగా ఇది కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. ఎందుకనంటే మనం చూస్తున్నాం 2-3 రోజులు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ఒక్క పార్టీ తప్ప ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె, మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకి వెళ్ళిన ఒక ప్రబుద్ధుడు, తల్లిని పదవి కోసం బయటికి గెంటేసిన వాడు, చెల్లిని చిన్నాన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంచార అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ఫూర్తి నినాదంతో సంచార జాతుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ వారికి కావలసిన సంక్షేమ పథకాలను చేరువ చేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ఆగస్టు 30వ తేదీ విజయవాడ నందు నిర్వహించడం జరుగుతుందని కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ వివరించారు. అనంతరం కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ మాట్లాడుతూ బ్రిటిష్ దుర్మార్గపు చట్టాల నుంచి విముక్తి కలిగిన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సంచార జాతుల ప్రజలు ప్రభుత్వ ఆదరణకు దూరంగా జీవించారని తెలిపారు. అంత్యోదయ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ సంచార జాతులకు స్థిర నివాసం, విద్యా అవకాశాలు, కళలకు గుర్తింపు ఇవ్వడం చేస్తూ డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేసి సంక్షేమం, ఆత్మగౌరవం వైపు పయనించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమమైన స్ఫూర్తి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ గోడ పత్రికని రిలీజ్ చేయడం జరిగింది. సంచార జాతులు, అర్ధ సంచార జాతులు అంటే మనం ఈ పేరు కొంచెం ఫార్మల్గా ఉన్నా కూడా రోజువారీగా మన జీవితంలో వారు కూడా భాగమే. రకరకాల సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దు వాళ్ళు వస్తారు, బుడబుక్కల వాళ్ళు వస్తారు, వ్యవసాయంలో సహాయపడే యానాదులు, ఎరుకులు, అట్లాగే రకరకాల పూసలు అమ్ముకుంటూ రకరకాల మన లంబాడీలు కానివ్వండి, మన సంస్కృతిలో మన సంప్రదాయంలో భాగమైన జాతులు వారు ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మానికి మూల స్తంభాలు కూడా వారు. అలాంటి వారిని ఎలా అయితే బ్రిటిష్ వారు మన సనాతన ధర్మాన్ని దెబ్బకొట్టే విధంగా గురుకులాలని ఎలా అయితే నాశనం చేసి కాన్వెంట్ విద్యను ప్రోత్సహించి మన సంస్కృతిని దెబ్బకొట్టాలని ప్రయత్నం చేశారో
అదే దానిలో భాగంగానే వీరిని కూడా ఒక క్రిమినల్ ట్రైబ్స్ అనే యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దొంగలుగా దోపిడీదారులుగా ముద్ర వేసి వాళ్ళని నిర్దోషులనే గురి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. స్వాతంత్ర పోరాటంలో కూడా చాలా ముఖ్యమైన భూమికను పోషించారు వారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు వచ్చిన ప్రభుత్వాలు అంతగా దృష్టి సారించలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 99లో ఈ సంచార జాతులను గుర్తించి వారి పేరు మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద ఏమేమి సంచార జాతులు ఉన్నారు, వారి జీవన పరిస్థితులు ఏమివి, వారి స్థితిగతులు ఏమిటి అనేది మొత్తం సంప్రదింపులు చేసి దేశవ్యాప్తంగా కమిషన్ పర్యటించి సంచార జాతుల వాళ్ళని వారి అందరి జీవనాన్ని అధ్యయనం చేసి ఒక నివేదికను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే చాలా జాతుల్ని డీనోటిఫై చేసి నోటిఫై చేసిన జాతులు డీనోటిఫై NT DNT అంటారు, వాటిని డీనోటిఫై చేసి వారి సంక్షేమానికి కావాల్సిన వివిధ కార్యక్రమాలని వాజ్పేయి గారి నేతృత్వంలో అలాగే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వారికి ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేయడం, వారి పిల్లలకు కావాల్సిన విద్య, వైద్య, ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి వారిని జనజీవన స్రవంతిలో కలుపుతూ వారి కుల వృత్తుల్లో ఉత్సాహం ఉన్న వాళ్ళు అలాగే ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా సంచార జాతులు అనే వారందరినీ కూడా ఒక ప్రధాన జీవన స్రవంతిలో కలపాలి అనే. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో అన్నదాత సుఖీభవ నగదు జమ కాని రైతులు 102 మంది ఉన్నట్లు ఏవో వెంకటకృష్ణ తెలిపారు. ఆధార్ ఇనాక్టివ్, NPC వంటి కారణాలతో నగదు జమ కాలేదని ఆయన చెప్పారు. ఈ నెల 20వ తేదీలోగా సమస్యను పరిష్కరించుకుని గ్రీవెన్స్ లో అప్లై చేసుకుంటే ప్రభుత్వం వారికి మరలా నగదు జమ చేస్తుందని పేర్కొన్నారు. కావున రైతులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మన గౌరవ ముఖ్యమంత్రి 2వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి PM కిసాన్ అమౌంట్ 2,000 మొత్తం 7,000 రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ చేయబడ్డాయి. మండలంలో ఇంకా కూడా ఒక 102 మంది రైతులు NPCI ఇనాక్టివ్ అలానే ఆధార్ ఇనాక్టివ్లో ఉన్నారు. వారందరూ కూడా యాక్టివేషన్ చేయించుకున్నట్లయితే ఈ నెలాఖరులోపు వారందరికీ కూడా అమౌంట్ పడుతుంది. అదేవిధంగా ఇంకేదన్నా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ కాని వాళ్ళు ఉన్నట్లయితే, అలానే ఫ్యామిలీ మెంబర్లో పెద్దవాళ్ళు చనిపోయి వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మ్యూటేషన్ ద్వారా వారసులకు ఎవరికైతే వాళ్ళు కూడా తహసీల్దార్ గారి కార్యాలయంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకునే వాళ్ళకి కూడా ఈ నెల 20వ తేదీ వరకు మరో 2 రోజులు టైం ఉంది. వాళ్ళు గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే అర్హులైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకం వర్తించేటట్లు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈ గడువు ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఫ్రీ బస్సు పెడితే మహిళలు ఎక్కడికి పోయి తిరిగి రావాలని బీజేపీ నేత మాధవీలత అన్నారు. మహిళలు టిఫిన్ డబ్బా పట్టుకుని బస్సులో తిని తిరిగి ఇంటికి రావాలని ఎద్దేవా చేశారు. ఫ్రీగా బస్ ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా. ఫ్రీగా మహిళలకు టికెట్ ఇస్తే మీ ఆబ్జెక్షన్ ఏంటండి? మహిళ నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమైనా ఎలక్షన్లలో నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్ ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? మహిళలు బయటికి వచ్చి ఉపాధి కల్పించుకొని ఏ ఉపాధి? నువ్వు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. నువ్వు బస్సు ఇచ్చి ఉపాధి ఇవ్వద్దు. ఏం చేయాలి? ఆ మనిషి డబ్బా కట్టుకొని బస్సులో కూర్చొని తిని మళ్ళీ ఇంటికి పోవాలా? అంటే మీరు మహిళలను అవమానిస్తున్నారా? ఏమంటున్నా నేను? నువ్వు ఉపాధి ఇవ్వు. ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకొని ఏడపోవాలని. ఆ బస్సు ఏడ ఆగాలి? ఏ బస్ స్టేషన్ లో ఆగాల బస్సు? ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్సు ఎక్కి ఆడ పోతుంది. సరే, నీకు ప్రజావాణి కూడా రావట్లేదు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని 7 బావుల జలపాతం వద్ద ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ గల్లంతైన విషయం తెలిసిందే. చీకటి పడ్డంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కష్టతరంగా మారాయి. మరో ప్రాణాన్ని 7 బావుల జలపాతం బలిగొంది.
మెదక్ జిల్లా గుమ్మడిదలలో హెచ్డిఎఫ్సి ఏటీఎం, వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్లో ఎస్బీఐ ఏటీఎంలలో ముగ్గురు స్నేహితులు చోరీకి ప్రయత్నించారు. దుండగులు మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగం, ప్రసాదులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి ముగ్గురు స్నేహితులు నేర్చుకున్నారు. ఏటీఎం మిషన్లు ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా కేటుగాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. నిందితుల నుంచి మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే తాడు, సుత్తి, ట్రాక్టర్ స్వాధీనం పరుచుకున్నారు. కేసులో మనం చూసాం. సో ఇలా ట్రాక్టర్ ఓనర్ వచ్చేసి శ్రీకాంత్ A1 మెయిన్ ఇతను. ఇద్దరితో గ్యాంగ్ చేసి ఇచ్చుకోవచ్చు. శ్రీకాంత్, లింగం అండ్ ప్రసాద్ అందరూ సేమ్ మానేపల్లి విలేజ్ ఆఫ్ ఎల్దుర్తి మండలం వాళ్ళు. సో ఈ రోజు మనం రిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు. కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకు లాకర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో క్యాష్ చేసుకుంటారు. సో ఒకసారి బ్యాంకు దొంగతనం ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతుంది. సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకొని దాన్ని చాలా సీరియస్ తీసుకొని టీమ్స్ చేసి చేయడం జరిగింది. సో ఇందులో మంచిగా వర్క్ చేసిన ఆర్ఎస్పీ, అలా డిఎస్పీ, ఇన్స్పెక్టర్, అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత 10 రోజుల నుంచి కష్టపడుతున్నారు. సో వాళ్ళ కృషి వల్లనే మనం ఈరోజు పట్టుకోగలిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అభినందించి వాళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది. కాళేశ్వరం మోటార్లు రోజుకు 2-3 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారని, అలా చేస్తే బేరింగ్లు దెబ్బతింటాయని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా బేరింగ్లు దెబ్బతిని మోటార్లు చెడిపోతే మళ్లీ మమ్మల్ని బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని BHEL వాళ్లు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారని హరీష్ రావు అన్నారు. ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా. ఇవి ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్, 150 మెగావాట్స్ మోటార్లు. ఇవి ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కు సమానం. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు, సాయంత్రం 5కి బంద్ పెడుతున్నారు మోటార్. పొద్దున 7కి స్టార్ట్ చేసి 5కి బంద్ పెడుతున్నారు. ఎందుకు? 5 తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది, అందరం లైట్లు వేస్తాం, సాయంత్రం పూట ఇళ్లలో కరెంటు వాడతారని ఇది బంద్ పెడుతుంది. మళ్ళీ పొద్దుగాల 7-8 గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ ని అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనాం ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నందిమేడారం పంప్ హౌస్ లో గానీ, గాయత్రి పంప్ హౌస్ లో గానీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు. జనం తిరగబడతారు, నీళ్లున్నాయి, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగాలు ఆన్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు వంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు. మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగాలు ఆన్ చేసిండ్రు, సాయంత్రం బంద్ చేసిండ్రు. నిన్న మొన్న కూడా 2 ఆన్ చేస్తుండ్రు, 1 బంద్ చేస్తుండ్రు, 1 ఆన్ చేస్తుండ్రు, 2 బంద్ చేస్తుండ్రు. ఇదేంటి పిచ్చి పని? ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అవి కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి. మీ BHEL వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి, రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.